వైకాపాకు వీడుకోలు పలికి తెలుగుదేశంలోకి చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారీగా వలసలు కొనసాగుతుండటంతో పలుచోట్ల వైకాపా ఖాళీ అవుతోంది. గుంటూరు 13, 14 డివిజన్లకు చెందిన పలువురు వైకాపా నాయకులు గుంటూరు లోక్సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, విజయవాడ ఎంపీ కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని సమక్షంలో వైకాపా శ్రేణులు తెదేపాలో చేరారు. టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు టైలర్లు కుటుంబ సభ్యులతో సహా తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. చందర్లపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మారావుతో పాటు పలువురు కార్యకర్తలు సైకిల్ పార్టీలో చేరారు. విశాఖ జిల్లా భీమిలి 45వ వార్డు వైకాపా నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెదేపాలో చేరారు. అనకాపల్లి జిల్లా పెద్దబొడ్డేపల్లిలో చింతకాయల అయ్యన్న పాత్రుడు సమక్షంలో పలువురు తెదేపాలోకి వచ్చారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ సమక్షంలో సుమారు 200 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో శ్రీశైలం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో మున్సిపల్ వైకాపా కోఆప్షన్ సభ్యుడు తిరుపతయ్య, ఆయన కుమారుడు శివరామకృష్ణ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. నంద్యాల ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి ఫరూక్ సమక్షంలో జిల్లా వైకాపా జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు తెదేపాలో చేరారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు పసుపు కండువా కప్పుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్షానపల్లి ఎస్సీ కాలనీకి చెందిన 25 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి.